హలో అండి, నేను మీ డాక్టర్ క్రాంతి, సీనియర్ గైనకాలజిస్ట్. ఒక 5 months బ్యాక్ ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చారు నా దగ్గరికి. వచ్చి, సార్ నేను అబార్షన్ చేసుకోవాలా అని చెప్పారు. ఎందుకమ్మా అబార్షన్ చేసుకోవాలని అడిగితే వాళ్ళు చెప్పిన రీజన్ వచ్చి, సార్ నాకు డబుల్ మార్కర్ టెస్ట్లో ఇంటర్మీడియట్ రిస్క్ ఉంది సార్, సో అబార్షన్ చేసుకోవాలని. అసలు ఫస్ట్ డబుల్ మార్కర్ అంటే నేను చెప్తాను. డబుల్ మార్కర్ టెస్ట్ అనేది మనం 4th మంత్లో చేస్తాం. అంటే దాన్ని చేయడం వల్ల బిడ్డకి ఏమైనా క్రోమోజోమల్ అనామలీస్, అంటే ఉదాహరణకి డౌన్ సిండ్రోమ్ అట్లాంటివి వచ్చే ఛాన్స్ ఉందా లేదా కనుక్కునేదానికి. అంటే డౌన్ సిండ్రోమ్ అన్న డబుల్ మార్కర్ అనేది మన డెఫినెటివ్ డయాగ్నోసిస్ కాదు. డెఫినెటివ్ డయాగ్నోసిస్ అంటే ఇది ఖచ్చితంగా మార్కర్లో రిస్క్ ఉందంటే ఖచ్చితంగా బేబీకి డౌన్ సిండ్రోమ్ ఉందని కాదు. ఓన్లీ రిస్క్ అసెస్మెంట్ మాత్రమే డబుల్ మార్కర్ అనేది. అది డబుల్ మార్కర్ బ్లడ్ టెస్ట్ తల్లికి చేస్తాం. సో తను వచ్చి, సార్ అబార్షన్ చేసుకోవాలంటే వద్దమ్మా, డబుల్ మార్కర్ హై రిస్క్ ఉన్నా కానీ ఇంటర్మీడియట్ రిస్క్ ఉన్నా కానీ అబార్షన్ చేసుకోవాల్సిన దాన్ని కన్ఫర్మేషన్ చేసుకోవాలమ్మా. కన్ఫర్మేషన్ ఎట్లా చేస్తాము? కన్ఫర్మేషన్ యామ్నియోసెన్సిస్ కానీ సివిఎస్ కోరియానిక్ విల్లల్ బయాప్సీ అని టెస్టులు చేస్తాం. అది డెఫినెటివ్ డయాగ్నోసిస్. అమ్మాయికి ఆ టెస్టులు చేయించి దాంట్లో మనకు తెలిపింది అమ్మాయికి బేబీకి ఎలాంటి జన్యుపరమైన లోపాలు లేవని తెలిసింది. సో అమ్మాయికి నిన్న డెలివరీ చేశాను, బేబీ మంచిగా డెలివరీ అయింది. సో డబుల్ మార్కర్ వల్ల రిస్క్ పెరగడం, డబుల్ మార్కర్ వల్ల రిస్క్ ఉందని తేలితే మనం డైరెక్ట్గా అబార్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఈ సివిఎస్ లేకపోతే అమ్నియోసెన్సిస్ ఆ టెస్టులు చేసి దాంట్లో ఏమన్నా కన్ఫామ్గా డౌన్ సిండ్రోమ్ ఉంది అంటే జన్యుపరమైన లోపాలు క్రోమోజోమల్ అనామలీస్ ఉన్నాయని తెలిస్తేనే మనం అబార్షన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.